వృషభ మూవీ రివ్యూ. మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్2 ఎంపురాన్, తుడరుం, హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఏడాది చివర్లో ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని ప్రధాన భాషలతో పాటే తెలుగులోనూ ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో ఒకసారి చూద్దాం పదండి. ఆదిదేవ్ వర్మ మోహన్ లాల్ పెద్ద బిజినెస్ మ్యాన్. అతడికి తన కొడుకు తేజ్ వర్మ, సమర్జిత్ లంకేష్ అంటే ప్రాణం. కొడుక్కి తండ్రి అంటే అంతే ఇష్టం. అయితే ఆదికి తరచుగా కలలో రాజులు, రాజ్యాలు గుర్తుకొచ్చి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. తండ్రి సమస్యను పరిష్కరించడం కోసం తన తండ్రి సొంత ఊరికి వెళ్లిన ఆదికి అక్కడ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. తండ్రికి తరహాలో అతను మానసిక సమస్యలతో ఇబ్బంది పడతాడు. దాంతో ఆదిదేవ్ రంగంలోకి దిగి ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తన పూర్వ జన్మలకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఇంతకీ గత జన్మలో ఆదిదేవ్, తేజ్ జీవితాల్లో ఏం జరిగింది, వర్తమానంలో తమకు ఎదురైన ఇబ్బందులను ఆ ఇద్దరు ఎలా అధిగమించారు అన్నది మిగతా కథ. మోహన్ లాల్ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆయన ఒక సినిమా చేశాడు అంటే ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉంటుందని అర్థం. ఆయన పాత్రలోనూ దమ్ము ఉంటుందని నమ్ముతారు. అలా నమ్మి వృషభ థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులందరికీ ఆ భ్రమలు విడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. సాధారణంగా ఒక సినిమా బాలేదు అనే ఫీలింగ్ రావడానికి ఓ అరగంట అయినా సమయం పడుతుంది. అలా అర్థమవుతున్నప్పుడు తర్వాతైనా బాగుంటుందిలే అనే ఆశతో ముందుకు సాగుతాం. కానీ పట్టుమని పావుగంట కూడా అవ్వకుండానే ఇదేం సినిమారా బాబోయ్ అనిపించింది. మున్ముందు కూడా ఏ మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చి చివరి వరకు కూర్చోవడం సాహసమే అనిపించడం వృషభకి చెల్లింది. వేరే ఎవరి సినిమా అయినా ఇలా తయారైతే ఓకే, కానీ కథల ఎంపికలో గొప్ప అభిరుచి ఉందని గుర్తింపు తెంచుకున్న మోహన్ లాల్ నుంచి ఇలాంటి చిత్రం రావడమే ఆశ్చర్యం. 400కు పైగా సినిమాలు చేసిన లాలెట్టన్ కెరీర్ లో అట్టడుగున నిలవడానికి అన్ని అర్హతలే ఉన్న చిత్రంగా వృషభను చెప్పొచ్చు. అంటేనే ఇది ఏ స్థాయిలో టార్చర్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. వృషభ అనే పవర్ఫుల్ టైటిల్ చూసి, మోహన్ లాల్ రాజు వేషంలో ఉన్న పోస్టర్లు చూసి ఏదో ఊహించుకొని వెళ్లే ప్రేక్షకులకు కొన్ని నిమిషాలకే భ్రమలు విడిపోయేలా చేస్తాడు దర్శకుడు. అసలు ఈ సినిమాలో హీరో మోహన్ లాల్ కాదు, ఎవరో సమర్జిత్ లంకేష్ అట. అతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏమో కానీ ముఖంలో ఏ చిన్న హావభావం కూడా పలకని అతనే ఇందులో హీరో. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు కానీ ఏకంగా 10 మంది దాకా నిర్మాతలు కలిసి ఈ కుర్రాన్ని నిలబెట్టడానికి కోట్లు పోసి చేసిన వ్యర్థ ప్రయత్నం వృషభ. అసలు ఏం చెప్పి మోహన్ లాల్ ఈ సినిమాను ఒప్పించారో కానీ ఈ సినిమా చూసిన ఆయన అభిమానులు మాత్రం లాలెట్టన్ ఎలా దీన్ని ఓకే చేశాడని తల పట్టుకోవడం ఖాయం. ఆరంభ సన్నివేశంలోని రాజుగా మోహన్ లాల్ ని చూసి ఎగ్జైట్ అయ్యేలోపే తలాతోక లేకుండా ఆ ఎపిసోడ్ ని ముగించి పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. ఆ తరువాత కథ వర్తమానంలోకి వస్తుంది. అక్కడ లాల్ కొడుకుగా లంకేష్ విశ్వరూపం మొదలవుతుంది. సన్నివేశం ఏంటో తెలియకుండానే అతడి ఎక్స్ప్రెషన్ చూసి అది అతను ఏ రసం పలికిస్తున్నాడో చెప్పగలిగిన వాళ్లకు అవార్డులు ఇవ్వచ్చు. ఓ పక్క తండ్రి కొడుకుల ఎమోషన్, ఇంకో పక్క హీరో హీరోయిన్ల రొమాన్స్ అంటూ ప్రథమార్థంలో ఏవేవో సీన్లు పేర్చారు. ఏవి కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు. అప్పుడే పరిచయమైన హీరోతో హీరోయిన్ క్యాజువల్ గా మాట్లాడుతూ అతడి నుదుటిన ముద్దు పెట్టి డ్యూయట్ వేసుకోవడం చూసి కళ్ళు బయర్లు కమ్ముతాయి. వృషభలో ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏ ఎపిసోడ్ ఎందుకు పెట్టారో అర్థం చేసుకోవడమే పెద్ద పజిల్. తొలి 10 నిమిషాలు రాజుల ఎపిసోడ్ కు కొనసాగింపుగా ద్వితీయార్థలో మళ్ళీ ఒక పెద్ద ఎపిసోడ్ పెట్టారు. అది మొదలైన దగ్గర నుంచి వృషభ టార్చర్ పతాక స్థాయికి చేరుకుంటుంది. అసలు ఆ ఎపిసోడ్ మొత్తం నుంచి ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాదు. అర్థం పర్థం లేని సన్నివేశాలు, బుర్ర చించుకున్న బోధపడని కాని డైలాగులు, ఇలా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ప్రేక్షకులకి నరకం చూపిస్తుంది. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెర మీద మోహన్ లాల్ ఉండగా కొన్ని నిమిషాలు కూడా భరించలేనట్టుగా సన్నివేశాలు సాగుతాయంటే వృషభ ఎంత పేలవమైన సినిమానో అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ కెరీర్ లో ఫ్లాపులు లేవని కాదు, కానీ ఆ ఫ్లాప్ సినిమాల్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ గురించి వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. కానీ వృషభ మాత్రం అందుకు మినహాయింపు. లాలెట్టన్ పర్ఫార్మెన్స్ సైతం ప్రేక్షకులకు ఎంగేజ్ చేయదు. ఆయన చాలా అన్యమనస్కంగా ఈ సినిమా చేశాడని చాలా చోట్ల తెలుస్తూనే ఉంటుంది. పతాక సన్నివేశంలో ఒక చోట మాత్రమే లాల్ ముద్ర కనిపిస్తుంది. ఇక సమర్జిత్ లంకేష్ గురించి ఏం చెప్పాలి, కనీస స్థాయిలో కూడా హావభావాలు పలికించలేకపోతున్నాడు. కొన్ని చోట్ల సన్నివేశంతో సంబంధం లేకుండా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.
ఓయ్ చిత్రంలో ఆకట్టుకున్న నయన్ సారిక ఇందులో క్లూలెస్ గా కనిపించింది. మోహన్ లాల్ కు జోడీగా నటించిన రాగిణి ద్వివేది నటన కూడా పేలవం. అజయ్, ఆలీ, కిషోర్, వినయ్ వర్మ ఇలా పేరున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నా ఎవరికి సరైన పాత్ర లేదు. వాళ్ళకి పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. సినిమా ఎలా ఉన్నా సామ్ సిఎస్ నేపథ్య సంగీతం మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇందులో తన ప్రత్యేకతను అతను చాటుకున్నాడు. యాంటోనీ శాంసన్ ఛాయాగ్రహం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో ఏమీ డోకా లేదు. బాగానే ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చును దర్శకుడు నందకిషోర్ ఏమాత్రం ఉపయోగించలేకపోయాడు. తలాతోక లేని కథ రాసి దానికి గజిబిజి స్క్రీన్ ప్లేను జోడించి ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాలతో ప్రేక్షకులను టార్చర్ పెట్టాడు నందకిషోర్. చివరగా వృషభ వృధ